మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ కొంచెము నాగరికత లేని సందర్భంలో అత్యధిక సంపన్న దేశంగా భారతదేశం రూపొందింది. కారణం ఏమిటి అంటే ఈ చర్యలన్నిటినీ కూడా అందరూ పాలించేవారు. ఈ అందరూ పరిపాలన చేయడం ద్వారా ఏమైంది? సంపద బాగా వృద్ధి చెందింది. ఎంతగా వృద్ధి చెందింది అంటే రోడ్ల మీద కూరగాయలు పోసి అమ్మినట్టుగా రత్నాలను పోసి అమ్మేటువంటి స్థితికి చేరింది. కొలంబస్ అనేవాడు అమెరికాను ఎందుకు కనుగొన్నాడు? భారతదేశాన్ని దోచుకుందుకు కొంతమంది ఇలా వెడుతున్నారు, మళ్ళీ దోచుకుని తిరిగి వస్తుంటే మధ్యలో వాళ్ళు కొట్టేస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఇంకో మార్గాన్ని కనుక చూసినట్లయితే అటుపక్క నుంచి తెచ్చేసుకోవచ్చు ఆ సంపదనంతా నేను అనే భావంతో ఇండియాను కనుగొనడం కోసం అతడు పశ్చిమ వైపుగా ప్రయాణం చేసి అక్కడ ఉన్న అమెరికాను కనుగొని అదే ఇండియా అనుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టి ఏదో అవస్థపడ్డాడు. మొత్తంపై చూసినట్లయితే ఏమవుతుంది? భారతదేశం సుసంపన్న దేశంగా ఉండింది ఆ రోజుల్లో. అంతెందుకండి, 19వ శతాబ్ది ప్రారంభంలో అంటే సుమారు స్వాతంత్ర్యం వచ్చి రాకముందు ఆ సమయంలో డాలరు యొక్క రేట్ ఎంత? రూపాయికి $6 అండి ఆ సమయంలో. మరి ఇప్పుడండి 63 రూపాయలకు 64 రూపాయలకు $1. అంటే అంతకు పూర్వం ఎంత సంపన్నంగా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క విషయం స్పష్టంగానే వివరమిస్తుంది. అయితే ఈ 16వ శతాబ్దిలో రత్నాలు రోడ్డు మీద పోసి అమ్మేటువంటి పరిస్థితుల నుంచి ఎందుకు దిగజారిపోయింది సంపన్న రూపంలో అంటే అనుభవయోగ్యత లేకుండా పోయింది. ఎందువలన? క్రియాకలాపం తగ్గిపోయింది. అంటే పితృదేవతలను ఆరాధించడం తగ్గిపోయింది, దేవతలను ఆరాధించడం తగ్గిపోయింది. అలా తగ్గిపోయేటప్పటికి ఏమైపోతుంది అంటే సంపన్నత లేకుండా పోయింది, అనుభవయోగ్యత లేకుండా పోయింది. మనం ఈ విషయాన్ని ఒకదాన్ని చాలా స్పష్టంగా గమనించినట్లయితే పితృదేవతారాధన వల్ల, గోసేవ వల్ల, దేవతారాధన వల్ల, దానక్రియల వల్ల, మన పండుగల్లో వ్రతాచరణల వల్ల ఎంత సంపన్నంగా ఉండింది ఇంతకు పూర్వం కాలంలో భారతదేశం అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు.